శాంతి భద్రతల పరిరక్షణ సమాజ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. సమాజ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ అమరులైన పోలీస్ సిబ్బందికి మంత్రి పువ్వాడ జోహార్లు అర్పిస్తూ సంతాపం తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంగా సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరులకు ఆయన ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్న పోలీసులే అని పువ్వాడ అన్నారు. శాంతి భద్రతల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి చనిపోయిన అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణ కోసం నిబద్ధతతో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని పువ్వాడ పిలుపునిచ్చారు. వ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అక్టోబర్ 21వ తారీఖు నాడు విధిగా అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళకి ఘనమైన శ్రద్ధాంజలి అర్పించే కార్యక్రమాన్ని మిస్ చేసుకోవటం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం అని చెప్పి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల యొక్క గుర్తింపు ఈ రోజున ఈ సంవత్సరం రోజులుగా మరణించిన వారి పేర్లన్నీ చదివి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ గతంలో కూడా వారి త్యాగాల నిరతికి ఇవాళ మనం ఉన్న శాంతి సౌభ్రాతృత్వం కనపడుతూ ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం అలాగే అంతర్గత శాంతి భద్రతలు ఎప్పుడూ పోలీసుల చేతిలో ఉండేవి. అది మనకు తెలిసిన విషయమే. అందులో నిస్వార్థంగా పనిచేస్తూ మరి అనేక కఠినమైన పరిస్థితుల్లో కూడా పోలీస్ అన్న తన డ్యూటీని నిర్వర్తిస్తూ ఉంటారు. చాలామందికి పోలీసు ఉద్యోగం అంటే చాలా సులువైంది, చాలా అధికారంతో కూడుకున్నది లేదా అధికార దర్పాన్ని ప్రయోగించేదిగా కనపడుతుంది. కానీ